అప్లికేషన్స్ పర్మిషన్స్ కొరకు ఏదైతే పెడుతున్నారో వీ హ్యావ్ బీన్ రిక్వెస్టింగ్ దట్ అందరూ దాన్ని సువిధ యాప్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ సువిధ యాప్ అని ఇచ్చిందో దాని ద్వారా అప్లై చేయాలని చెప్పేసి మినిమం 2 days ఇన్ అడ్వాన్స్ నోటీస్లో మాకు అప్లై చేయాలి అది. సో మేము పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తాము దట్ ఏదైతే ఈ సువిధ యాప్ ఉందో దాని ద్వారా సో వాళ్ళ పర్మిషన్స్ గురించి చేయొచ్చు. సో రిక్వెస్ట్ చేస్తే మేము విత్ ఇన్ ది టైమ్ లైన్స్ మేము కూడా దానికి శాంక్షన్స్ ఇచ్చేటట్టు అండ్ ఎవ్రీథింగ్ కెన్ బి డన్ త్రూ మొబైల్. సో వాళ్ళు మా ఆఫీస్కి వచ్చి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి పర్మిషన్ కూడా అదే మొబైల్ ఏదైతే వాళ్ళు చేశారో ఆ యాప్లోనే వచ్చేసింది వాళ్ళు మై పర్మిషన్స్ అని దాంట్లో. సో అది డైరెక్ట్గా వాళ్ళు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇస్ ఫర్ పబ్లిక్ కూడా సివిజిల్ అనే ఒక యాప్ త్రూ ఎలక్షన్ కమిషన్ లాంచ్ అయింది. ఎక్కడన్నా వాళ్ళకి ఇది కనిపిస్తే దట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన అవుతుందంటే వాళ్ళు దాంట్లో సివిజిలో కంప్లైంట్ చేయొచ్చు. అది మా వరకు ఇమ్మీడియట్గా వస్తుంది. విత్ ఇన్ సమ్ టైమ్ లైన్స్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో దాన్ని మేము రెక్టిఫై చేయాల్సి వస్తుంది. రెక్టిఫై చేసి దాని కాంప్లైన్స్ రిపోర్ట్ దట్ ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఎక్కడైతే ఉల్లంఘన అవుతుందో దాన్ని మేము ఇమ్మీడియట్గా తొలగించాము అని చెప్పి మేము మళ్ళీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము. అండ్ ఈసారి హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ లైక్ లాస్ట్ టైం మన బైపోల్ రెగ్యులర్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏదైతే హోమ్ ఓటింగ్ చేసామో అదేవిధంగా ఈసారి కూడా 85+ ఏజ్ ఉన్న వాళ్ళ కొరకు హోమ్ ఓటింగ్ ఆప్షన్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళ కొరకు కూడా హోమ్ ఓటింగ్ ఇస్తున్నాము. మా సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఆల్రెడీ మేము Form 12Ds మా దగ్గర ఏదైతే ఉన్నాయో రిజిస్టర్డ్ ఓటర్స్ వాళ్ళ ద్వారా చూసుకొని, ఎందుకంటే కేటగిరీస్ ఆర్ మెన్షన్ 85+ ఏజ్ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ ఇంటికి మేము Form 12Ds ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేశాము. అండ్ ది ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళకు కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేశాము. సో వాళ్ళకి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో హోమ్ ఓటింగ్ చేసుకున్నారో ఆ ఫామ్స్ని ఫిల్అప్ చేసుకొని మా ఆఫీస్కి సబ్మిట్ చేస్తే దాన్ని మేము విల్ బి గివింగ్ దెమ్ హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ. అండ్ ది థర్డ్ థింగ్ ఇస్ పోస్టల్ బ్యాలెట్. మేము పర్టికులర్ ఏదైతే మా ఎంప్లాయీస్ ఉన్నారో ఫర్ పోలింగ్ పర్పసెస్ వాళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ ఇస్తున్నాము. సో ఆ పోస్టల్ బ్యాలెట్ని కూడా మేము ఆల్రెడీ మా ఏదైతే పోలింగ్ ఆఫీషియల్స్ ఉన్నారో ఆల్రెడీ ఒక 1 batch ఆఫ్ ట్రైనింగ్ అయింది. దట్ ఈస్ ది 1st, 2nd and 4th ఈ 3 రోజుల్లో మా పోలింగ్ ఆఫీషియల్స్ అందరికీ ట్రైనింగ్ మేము కంప్లీట్ చేశాము. సో అదే టైంలో మేము వాళ్ళ పోస్టల్ బ్యాలెట్స్ కూడా తీసుకున్నాము. సో వాళ్ళందరికీ మా కంటోన్మెంట్ బోర్డ్ ఆఫీస్లోనే ఫెసిలిటేషన్ సెంటర్ ఉంటుంది. సో ఎవరైతే కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ ఆ ఓటింగ్ ఫెసిలిటీ వాడుకోవచ్చు. అండ్ అదర్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈసారి బిగ్గెస్ట్ ఛాలెంజ్ మాకేమవుతుందంటే సమ్మర్ టైంలో ఈ ఎలక్షన్స్ అవ్వడము. సో సమ్మర్ ఈజ్ డెఫినెట్లీ క్వైట్ హాట్. ఈసారి బాగానే ఎండలు ఉన్నాయి. సో దాని గురించి కూడా మేము స్పెషల్ ప్రొవిజన్ తీసుకున్నాము. ప్రతి సెంటర్లో ప్రాపర్ టెంట్స్ పెట్టి సో దట్ ఎవరైతే ఎలక్టర్స్ వచ్చి అక్కడ ఓట్ చేయడానికి వాళ్ళకి ఎటువంటి ఇది ఇన్కన్వీనియన్స్ అవ్వకుండా సో టెంట్స్, వాటర్ సప్లై అండ్ బేసిక్లీ ఆల్సో ఫర్ ఫిజికలీ ఛాలెంజ్ అండ్ ఏజ్డ్ పీపుల్ ఎవరంటే వాళ్ళకు కూడా వీఆర్ ట్రైంగ్ టు ప్రొవైడ్ సమ్ వెహికల్ ఫెసిలిటీ ఫర్ డ్రాప్ అండ్ పికప్. అండ్ అదర్ ఆస్పెక్ట్స్ ఇస్ సమ్మర్ గురించి వీఆర్ టేకింగ్ స్పెషల్ కేర్స్. అండ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ ద్వారా మాకు ఒక డైరెక్షన్స్ ఉన్నాయి దట్ సర్టన్ మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఉండాలని చెప్పేసి. సో ప్రతి కేటగిరీలో ఒక 5 పోలింగ్ స్టేషన్స్ని మోడల్ పోలింగ్ స్టేషన్గా చేయమని చెప్పారు. సో మేము సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఈసారి ఏం ప్రయత్నం చేస్తున్నాం అంటే దట్ ఆల్ పోలింగ్ స్టేషన్స్ని లెట్ అస్ మేక్ ఇట్ లైక్ ఎ మోడల్ పోలింగ్ స్టేషన్. ఏదైతే మా దగ్గర ఎలక్షన్స్ దీని కొరకు పార్టిసిపేట్ కొరకు ఎలక్టర్స్ వస్తారో వాళ్ళందరికీ ఒక పండగ లాంటి వాతావరణం చేయాలని చెప్పి మా ప్రయత్నం ఉంది. సో అదేవిధంగా ఆల్సో ఈ ఎలక్షన్స్ని మేము ఒక ప్లాట్ఫామ్ లాగా పెట్టి దాన్ని ఉపయోగిస్తూ స్వచ్ఛత అనే ఒక కాన్సెప్ట్ని కూడా వీ వాంట్ టు డ్రైవ్ బ్యాక్ టు ది ఎలక్షన్ దిస్ థింగ్ సో దట్ ది మెసేజ్ ఈజ్ గోన్. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్లీ ఎలక్షన్. నమస్కారం అండి అందరికీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. సో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పిలిచామంటే మెయిన్లీ టుమారో, ఎందుకంటే రేపు 18th ఏప్రిల్కి మన సికింద్రాబాద్ బైపోల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ బైపోల్స్ నోటిఫికేషన్ రేపు జారీ చేస్తున్నాము. సో రేపటి నుండి నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. సో రేపు బేసికలీ 18th ఏప్రిల్ 2024 మార్నింగ్ 11 AM to 3 PM నుండి మేము అభ్యర్థుల యొక్క నామినేషన్స్ యాక్సెప్ట్ చేస్తాము. 25th ఈవినింగ్ 3 PM వరకు ఇది లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ నామినేషన్స్. సో ఆ నామినేషన్స్ డేట్ 25th ఈవినింగ్ 3 PM వరకు మేము యాక్సెప్ట్ చేస్తాం. రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్ దట్ ఈస్ ది ఆఫీస్ ఆఫ్ CEO సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ యొక్క కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క కార్యాలయం దాంట్లో ఈ అప్లికేషన్స్ని రిసీవ్ చేయడం అవుతుంది. అభ్యర్థులు ఐదర్ వాళ్ళ పర్సనల్గానే రావచ్చు, లేదా వాళ్ళ ఫామ్స్ నామినేషన్ ఫామ్స్ తోటి, లేదంటే వాళ్ళ నామినీ ప్రకారం అన్న వాళ్ళు ఫామ్స్ పంపించవచ్చు మాకు. సో వాళ్ళతో పాటు మ్యాక్సిమం 4 number ఆఫ్ పీపుల్ ఆర్ అలౌడ్ ఇన్సైడ్. అండ్ వెహికల్స్ కూడా వాళ్ళకి 100 meters వరకు రన్ చేయగలుగుతాం. వెహికల్స్ ఆర్ అలౌడ్. అండ్ బేసిక్లీ ఏంటంటే 25th వరకు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ నామినేషన్స్ తీసుకుంటాము. తర్వాత 26th స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ ఉంటాయి. సో స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత స్క్రూటినీ ఆఫ్ నామినేషన్ 26th of April రోజు చేయబడుతుంది.
లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ నామినేషన్ ఇస్ 29th of April. సో ఆ రోజు వరకు ఎవరైనా క్యాండిడేట్ ఎవరైతే అప్లికేషన్ అభ్యర్థి పెట్టారో వాళ్ళు విత్డ్రా చేసుకోవాలంటే లాస్ట్ డేట్ 29th of April వరకు వాళ్ళు చేయగలుగుతారు. తర్వాత ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ స్టార్ట్స్ అండ్ డేట్ ఆఫ్ పోల్ ఇస్ 13th of May 2024. ఆ రోజు పోలింగ్ విల్ బీ స్టార్టింగ్ ఫ్రమ్ మార్నింగ్ 7 AM to ఈవినింగ్ 5 PM వరకు యాజ్ పర్ ది స్టాండర్డ్ ప్రొసీజర్స్. అండ్ డేట్ ఆఫ్ కౌంటింగ్ 4th June 2024 అవుతుంది. సో దిస్ విల్ బీ ది పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్. సో మన కోడ్ ఆఫ్ కండక్ట్ 16th March 2024 ఏదైతే రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిందో ఎలక్షన్స్ ఇది ప్రక్రియని ఆ రోజు నుండి స్టార్ట్ అయ్యి 5th June 2024 వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విల్ బీ ఇన్ ఫోర్స్. సో ప్రతి ఒక్క పొలిటికల్ క్యాండిడేట్స్ ఆర్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు అది అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. దట్ 5th of June 2024 వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విల్ బీ ఇన్ ఫోర్స్. అండ్ బేసిక్లీ సికింద్రాబాద్ బైపోల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ బైపోల్స్కి రిటర్నింగ్ ఆఫీసర్ నేను అంటే మధుకర్ నాయక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కంటోన్మెంట్ బోర్డ్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటాను. నాతో పాటు ఇంకో 4 AROs ఉన్నారు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్. సో వన్ ఈజ్ మిస్సెస్ చంద్రావతి గారు, షీ ఈజ్ ది లా ఆఫీసర్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్. తర్వాత నెక్స్ట్ పాల్ సింగ్ గారు, సో తను హీఈస్ ఆల్సో ARO, హీఈస్ ద DAO ఇన్ RDO ఆఫీస్ సికింద్రాబాద్. సో తను కూడా హీల్ బి దేర్. దెన్ నెక్స్ట్ మిస్టర్ దేవేందర్ గారు, he is also one of the assistant returning officer who is the health superintendent of Secunderabad Cantonment Board. Next, the fourth ARO is Mr. Ashok Kumar, who is the MRO Tirmalgiri. So tani inkoka ARO. So that is the basic idandi. And ఈసారి most of the cities లో less voting percentage turnout అయింది. సో దాని కొరకు కూడా మేము వీఆర్ మేకింగ్ స్పెషల్ ఎఫర్ట్స్. ఎక్కడైతే లో టర్న్అవుట్ పోలింగ్ స్టేషన్స్ అయ్యాయో అక్కడ స్పెషల్ టీమ్స్ పెట్టి ప్రతి ఇంటింటికి పంపించి వీ విల్ రిక్వెస్ట్ అండ్ ఎంకరేజ్ వాళ్ళందరినీ వచ్చి ఓటింగ్ చేయండి, వాళ్ళ యొక్క ఓట్ని ఉపయోగించండి అని చెప్పేసి వీ విల్ మేక్ ఆల్ ఎఫర్ట్స్. కంటోన్మెంట్ బోర్డ్ టీమ్ని మొత్తం మేమంతా ఆర్గనైజ్ చేసాము. సో వీ విల్ డెఫినెట్లీ గో అండ్ ఎన్షూర్ దట్ ది ఓటింగ్ పర్సంటేజ్ ఈసారి పెరిగేలాగా మేము చూస్తున్నాం. సో దాంట్లో మొత్తం కంటోన్మెంట్లో 232 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. అది 113 లొకేషన్స్లో ఉన్నాయి. సో 113 లొకేషన్స్, 232 పోలింగ్ స్టేషన్స్. అండ్ ఇది అంటే ప్రైమరీలీ 90% ఆఫ్ ది దిస్ థింగ్ మా కంటోన్మెంట్ లిమిట్స్లోనే ఉంది. ఒక 10% ఆఫ్ ది ఏరియా ఈజ్ GHMC. సో ఆ GHMC ఏరియాని ఏదైతే మా జాయినింగ్ ఉందో ఆ ఏరియాని కంటోన్మెంట్లో కూడా ఉంది. సో అటువంటి అవుట్ ఆఫ్ కంటోన్మెంట్ లిమిట్లో ఉన్న అరౌండ్ 30+ ఆర్ ఇన్ అవుట్ ఆఫ్ ఇది కంటోన్మెంట్ లిమిట్స్. సో వాటిని ప్లస్ ఇది 232 మొత్తం. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ది దిస్ థింగ్ electoral strength 2,51,425 is the electoral strength అండి. సో దీంట్లో సర్వీస్ ఓటర్స్ 55 ఉన్నారు. అండ్ మెన్ ఓటర్స్ ఆర్ 1,25,735, జనరల్ ఓటర్స్ 50, సర్వీస్ ఓటర్స్. ఉమెన్ ఓటర్స్ మన దగ్గర 1,25,627 ఉమెన్ ఓటర్స్ అండ్ 5 సర్వీస్ ఓటర్స్. Others, that is the third gender, are 8. So totally మన దగ్గర ఇప్పుడు electors are 2,51,425. Would not have more than 1,500 voters. సో మా దగ్గర ప్రస్తుతానికి అదే స్ట్రెంత్లో ఉంది. సో ప్రెజెంట్కి మాకు అవసరం పడకపోవచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ డేట్ ఓటర్ రిజిస్ట్రేషన్ 15th అయింది, అది మొన్న. ఇంకా 7 days వరకు మేము దాన్ని ప్రాసెస్ చేస్తాము. ఈ లోపు ఏదన్నా 1,600+ పెరిగితే ఎక్కడ, బికాజ్ లాస్ట్ టైం మనం అసెంబ్లీ సెగ్మెంట్లో 1,600 వాజ్ ది అప్పర్ స్ట్రెంత్ ఫర్ ఈచ్ పోలింగ్ స్టేషన్. సో 1,600 దాటితే వీ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎన్ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ అక్కడక్కడ.